ఆగితే డొంక కదులుతుంది అనే విధంగా చంద్రబాబు నాయుడు గారి కథ ఈ రోజు మనము ఇంటింట కూడా చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కువగా ఇంకా విశ్వాసం జనాల్లో ఉంది అని పసిగట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్, ఒక చెడు పేరు తీసుకుని రావాలని చెప్పి, ప్రజల్లో వ్యతిరేకత తీసుకుని రావాలని చెప్పి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు అదేవిధంగా చేపల నూనెతో కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మొత్తము ఆ కూటమి బ్యాచ్ అంతా కూడా అపప్రచారం చేశారు. దీనిపైన అంటే వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం కదా, ఆయన ప్రత్యక్ష దైవం, అన్ని చూస్తున్నాడు, అన్ని వింటున్నాడు. ఇది సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత సిబిఐ కులంకుశంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కులాలకు అతీతంగా అన్ని కులాలు కూడా కలిసిపోయే విధానంగా పనిచేసినాడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో. సో సిబిఐ క్లీన్ స్టాండ్ ఇచ్చింది, అంటే ఇక్కడ ఖచ్చితంగా అనిమల్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు అని ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ప్రజలకి క్షమాపణ చెప్పుకోకుండా, అంటే తాను చెప్పింది రాంగ్ అని చెప్పుకోకుండా, ఏదైతే టాయిలెట్స్ ని క్లీన్ చేసే కెమికల్స్ వాడతారో అవన్నీ కూడా ఈ లడ్డూలో ఉంది అని చెప్పినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా అయింది అంటే, ఏదైతే శాంపిల్స్ లడ్డూకి వెళ్ళినాయో మళ్ళా అవన్నీ కూడా ఆ గీ సరఫరా ఎక్కడి నుంచి జరిగింది అని బాగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే ఈ రోజు హెరిటేజ్ లో ఒక సబ్ కంపెనీగా ఉన్న ఇందాపూర్ కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా పోయి హెరిటేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెడుతూ బాగా చూపించినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పినారు, వన్ ఆఫ్ ది సబ్ కంపెనీస్ ఇన్ హెరిటేజ్ అని చెప్పినారు. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అంటే ఇందాపూర్ కంపెనీకు మీరు గతంలో 300 చేంజ్ ఉండే ఒక్క లీటర్ కు నెయ్యికు మీరు తీసుకుని వచ్చి 600, అంటే బాగా నెయ్యి సరఫరా చేయాలని మీరు రేటు కూడా ఎక్కించి వాళ్ళకి మీరు కట్టపెట్టినారు. సో మీ కంపెనీ నుంచి వచ్చిన నెయ్యి కల్తీ మీలో ఉంది, మీ మాటలో ఉంది, కల్మషం మీ మనసులో ఉంది. గతంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా తిరుపతి కొండపైన అది కొండకి స్వామికే చెల్లించింది అని జియోను ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 746, 747 జియోని రద్దు చేస్తామని చెప్పినారు. హైందవ ధర్మాన్ని ఎక్కడ కాపాడినారండి మీరు? నేను సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి కూడా శివరాత్రి రోజున శ్రీశైలంలో భక్తులందరినీ కొట్టినా కూడా స్పందించలేదు. కాళహస్తిలో కూడా మాలేసుకున్న శివ భక్తుల పైన కొట్టినా కూడా స్పందించలేదు. మళ్ళా సనాతన ధర్మం ఎక్కడొస్తుంది? ఎలక్షన్ కు ముందు అయితే పవన్ కళ్యాణ్ గారికి దీక్షలు, సనాతన ధర్మం అన్ని గుర్తుకొస్తుంది. అయితే ఈ రోజు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, అది ఇందాపురం నుంచి వచ్చింది, మళ్ళా హెరిటేజ్ కూడా వచ్చింది. హెరిటేజ్ చుట్టూనే తిరుగుతా ఉంది వివాదం. ఈ రోజు ఖచ్చితంగా మండలిలో చర్చించాలి అని మనవాళ్లు పట్టుపడితే మీరు ఎందుకు భయపడుతున్నారు? కల్తీ ఉంది అని భయపడుతున్నారా? మీ నిజాలు బయటకు వస్తుంది అని మీరు భయపడుతున్నారా? ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా వాళ్ళ మంత్రివర్గాల్లో ఉన్న మంత్రులకి ఎవరైతే తిరుపతి వెంకన్న గురించి, లడ్డు గురించి అపప్రచారం చేసినారో దయచేసి ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఇప్పటికీ ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారు దేవునితో రాజకీయం చేసేపోయి ఇప్పటికి ఆయనే సిక్లేసుకున్నాడు. మొన్న FSSAI ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము హెరిటేజ్ ఏదైతే కర్డ్స్ లో ఉందో, పెరుగులో ఉందో అక్కడ అసలు పెరుగు లేదు, కెమికల్స్ ఉంది అని చెప్పినారు. 1 లక్ష కాంపన్సేషన్ కట్టిన పరిస్థితి హెరిటేజ్ వాళ్ళు కూడా మనం చూసినాం. ఇప్పుడు చూస్తే హెరిటేజ్ మాది కాదు, ఇందాపురం మాది కాదు అని మీరు చెప్పడం సమంజసం కాదు. ఇప్పటికైనా డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే నింద మోపునామో అవన్నీ అబద్దం, మేము దేవుని పైన రాజకీయం చేసినాము, ఇది మంచిది కాదు అని వాడు ఒప్పుకోండి. ఇప్పటికైనా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. లేదంటే ఇప్పటికే మానేసుకోండి, ఇప్పటికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఇంకా వివాదాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్తే ఇప్పటికీ జనాల్లో జోకర్ గా కనిపిస్తున్నారు మీరు. ఒకసారి అనిమల్ ఫ్యాట్ అంటారు, ఇంకొకసారి కల్తీ నెయ్యి అంటారు. ఇవన్నీ మళ్ళా శ్రీశైలం మల్లన్న లడ్డూలో కూడా కల్తీ అంటున్నారు. జనాలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. నిజంగా మీరందరూ కూడా జనాల మధ్యలో ఈ రోజు మీ మాటలో కల్మషం ఉంది, మీ మనసులో కల్మషం ఉంది, మీ మాటలో కల్తీ ఉంది అని ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇప్పటికీ కూడా పెనుగొండలో కూడా ఉన్న సవితమ్మ మంత్రి గారు కూడా దాని గురించి మాట్లాడి ఆహో ఓహో అని ఎంత బాగా మాట్లాడిందో. ఇప్పటికైనా సవితమ్మకు చెప్తున్నాము, నోరు ఉంది అని ఏది పడితే అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు.
ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఒక జిల్లా మంత్రిగా ఉంటూ నువ్వు ఫ్యాట్ ఉంది, అనిమల్ కో ఉంది, పశువుల జంతువుల కో ఉంది అని కూడా నువ్వు మాట్లాడినావు కదా. ఇప్పటికి కూడా నువ్వు ప్రజలకి క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తాం. ఇంక పైన మీరు దేవుడితో రాజకీయం చేసుకోకుండా మీరు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చినారో దానిపైన దృష్టి పెట్టి 50 ఏళ్లకి పెన్షన్ ఇస్తానని చెప్పినారు కదా. బీసీ ఎస్సీ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ పెన్షన్ గురించి మీరు అసలు బడ్జెట్ లో మాట్లాడలేదు. 3వ సిలిండర్ అని మీరు చెప్పుకుంటుంటారు, అది ఇంతవరకు ఎక్కడ కూడా పరిపూర్ణంగా అమలు కాలేదు. ఇంకా అమ్మ ఒడి, వసతి దీవెన, రైతు పరిస్థితి అయితే అధోగతిగా ఉంది. దీనిపైన దృష్టి పెట్టండి. దీనిపైన అభివృద్ధి మీరు చేయండి. అభివృద్ధి, సంక్షేమం రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి విత్ క్యాలెండర్, విత్ డేట్ ఎవరైనా పని చేసినారంటే ఈ భారతదేశంలో మా జగనన్న సంక్షేమ సామ్రాట్ గా నిలబడినాడు. ఈ రోజు ఇవన్నీ చూసి విని మీకు కుళ్ళు కాబట్టి ఇవన్నీ దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి దీన్ని మానుకోండి అని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం.